Hi everyone, welcome back to my channel. Thank you so much for watching my videos. ఈ వీడియోలో నేను న్యూజిలాండ్ వెళ్ళి చదువుకోవాలనుకునే స్టూడెంట్స్ కోసం అసలు అడ్మిషన్ తెచ్చుకోవాలి అంటే రిక్వైర్మెంట్స్ ఏంటి, అలాగే వీసా ప్రాసెస్కి మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంటేషన్ ఏంటి, అలాగే ఇక్కడ పార్ట్ టైం ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఎడ్యుకేషన్ తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఎలా ఉంది, పిఆర్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, అట్ ద సేమ్ టైం అసలు ఎలాంటి కోర్సెస్ అప్లై చేసుకోవాలి, ఎలాంటి కోర్సెస్ న్యూజిలాండ్లో చదివితే త్వరగా పిఆర్ వస్తుంది, ఇలాంటి విషయాల గురించి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియాలో చాలా సిమిలర్గా ఉంటుంది. సో ఆస్ట్రేలియాలో లాగానే ఇక్కడ కూడా రెండు మేజర్ ఇంటేక్స్ ఉంటాయి, ఫిబ్రవరి అండ్ జూలై. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ఇంటేక్కి వెళ్ళాలనుకున్నా కానీ మినిమం 3 to 4 months ముందే మీరు అప్లై చేసుకోవాలి. జూలైకి నేను ట్రై చేస్తాను, ఇంకొక 1.5 month ఉంది కదా, ఈ 1.5 monthలో నేను ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటాను అంటే కుదరదు. ఇది కూడా టైం టేకింగ్ ప్రాసెస్, సేమ్ లైక్ ఆస్ట్రేలియా. డాక్యుమెంటేషన్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంటే మీకు ఎక్కడ ఆగకుండా చాలా ఈజీగా అడ్మిషన్ కానీ వీసా కానీ వచ్చేస్తుంది న్యూజిలాండ్కి. బట్ డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ ఉండాలి, సేమ్ లైక్ ఆస్ట్రేలియా. సో మీ ఇంటేక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫిబ్రవరి అండ్ జూలై అట్లీస్ట్ 3 to 4 months ముందే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ అప్లై చేసే టైంలోనే డాక్యుమెంటేషన్ మొత్తం రెడీ చేసుకొని అప్పుడు అప్లికేషన్ పెట్టడం స్టార్ట్ చేయండి. అప్లికేషన్ పెట్టేసి అడ్మిషన్లు వచ్చే టైంలో అప్పుడు మీరు ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్స్ కోసం వెతుక్కోవద్దు. న్యూజిలాండ్లో 3 types ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఒకటి యూనివర్సిటీస్, 2 పాలిటెక్నిక్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, అండ్ థర్డ్ వచ్చి ప్రైవేట్ ఆర్గనైజేషన్. సో దాని గురించి మర్చిపోదాం ప్రస్తుతానికి. వీ షుడ్ ఓన్లీ టాక్ అబౌట్ యూనివర్సిటీస్ అండ్ పాలిటెక్నిక్స్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. ఎందుకంటే ఇక్కడే మీకు మంచి కోర్సెస్ ఉంటాయి, మీరు వెళ్ళి చదివితే పిఎస్డబ్ల్యూ వస్తుంది, పిఆర్ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పిఆర్కి మీరు ఏం చదివారు అనేది చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ ఓన్లీ టాక్ అబౌట్ యూనివర్సిటీస్ అండ్ పాలిటెక్నిక్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. ఈ రెండో కేటగిరీ ఏదైతే ఉన్నాయో, పాలిటెక్నిక్స్ కానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ కానీ, ఇవి చాలా ఉన్నాయి. బట్ యూనివర్సిటీస్ మీరు చూసుకుంటే న్యూజిలాండ్లో ఓన్లీ 8 యూనివర్సిటీస్ ఆర్ అవైలబుల్. బట్ all the 8 universities offer excellent courses, very good quality of education. So ఉన్న 8 అయినా కూడా ఏ యూనివర్సిటీ మీరు తీసుకున్నా కూడా చాలా మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వాడు ఫాలో అవుతూ ఉన్నారు. నెక్స్ట్, న్యూజిలాండ్లో మిగతా కంట్రీస్లో లాగా గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ అండ్ పిహెచ్డి ఇట్లా కాకుండా ఇక్కడ లెవెల్స్లో పిలుస్తూ ఉంటారు. అంటే లెవెల్ 7, లెవెల్ 8, లెవెల్ 9, లెవెల్ 10 అట్లాగా. సో ఈ లెవెల్ 7 అండ్ అబవ్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చేయడానికి వెళ్తారో వాళ్ళకి చాలా బెనిఫిషియల్. లెవెల్ 5 and 6 కోర్సెస్కి వెళ్తే అంత బెనిఫిట్ అయితే ఉండదు, విత్ వెరీ ఫ్యూ ఎక్సెప్షన్స్. లెవెల్ 6లో కనుక మీరు డిప్లొమాస్ ఇన్ కార్పెంటరీ కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, లేకపోతే ప్లంబింగ్ కానీ, ఇట్లాంటి కోర్సెస్ ఏదైనా చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళకు ఓకే. అంటే ఇక్కడ ఇండియాలో ఐటీఐ కోర్సెస్ ఏవైతే ఉంటాయో, వొకేషనల్ కోర్సెస్ అంటాం కదా, సో అలాంటి కోర్సెస్ చదివిన వాళ్ళకి ఖచ్చితంగా మంచి జాబ్స్ వస్తాయి. ఆ టైప్ ఆఫ్ స్కిల్ సెట్ అనేది అక్కడ స్కేర్సిటీ కాబట్టి చాలా త్వరగా జాబ్స్ వస్తాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువగా అడిగేది గ్రాడ్యుయేషన్ గురించి కానీ, అండర్ గ్రాడ్యుయేషన్ గురించి కానీ, లేకపోతే మాస్టర్స్ గురించి ఇట్లా అడుగుతూ ఉంటారు కదా. న్యూజిలాండ్లో లెవెల్ 7 ఎడ్యుకేషన్లో ఎలాంటి కోర్సెస్ ఉంటాయంటే బ్యాచిలర్స్ డిగ్రీ, గ్రాడ్యుయేట్ డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్. సో ఈ 3 కోర్సెస్ కూడా లెవెల్ 7 ఎడ్యుకేషన్ కింద ఉంటుంది. అండ్ లెవెల్ 8లో చూసుకుంటే బ్యాచిలర్స్ విత్ ఆనర్స్ డిగ్రీ, పీజీ డిప్లొమా ఆర్ పీజీ సర్టిఫికేషన్. సో ఈ టైప్స్ ఆఫ్ కోర్సెస్ లెవెల్ 8లో ఉంటాయి. లెవెల్ 9 వచ్చి మాస్టర్స్ అండ్ లెవెల్ 10 వచ్చి డాక్టరల్ డిగ్రీస్ అంటే పిహెచ్డి. సో ఇందులో మీకు డిఫరెన్స్ ఏంటి అంటే, మీకు లెవెల్ 7 కోర్సెస్ కనుక చూసుకుంటే దే ఆర్ అగైన్ 1 year నుంచి 1.5 year కోర్సెస్ ఉంటాయి. లెవెల్ 8 అయితే 1 to 2 years ఉంటాయి. లెవెల్ 9 అగైన్ 1 to 2 years ఉంటాయి. అండ్ లెవెల్ 10 అయితే 3 and above years ఉంటాయి. న్యూజిలాండ్లో మీరు మాస్టర్స్ చేయాలి అనుకుంటే ఆబ్వియస్లీ ద రిక్వైర్మెంట్స్ ఆర్ రియలీ హై. మీకు అండర్ గ్రాడ్యుయేషన్లో మంచి పర్సంటేజ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్ కూడా ఐఎల్స్లో 7 కానీ ఆర్ ఈక్వలెంట్ స్కోర్స్ ఇన్ పీటీ ఆర్ టోఫెల్ ఉంటే మీరు ట్రై చేయొచ్చు. బట్ వెరీ కాంపిటేటివ్. అప్లై చేసిన అందరికీ అడ్మిషన్స్ రావు. అడ్మిషన్ రేట్ ఇన్ న్యూజిలాండ్ యూనివర్సిటీస్ ఆర్ సమ్వేర్ అరౌండ్ 45 to 60, డిపెండ్స్ ఆన్ ద కోర్స్ అండ్ ద యూనివర్సిటీ లొకేషన్ ఎక్సెట్రా. సో అప్లై చేసిన అందరికీ రావు. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్, ఇన్ కేస్ ఇఫ్ యూ ఫీల్ దట్ ఓకే అడిగిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి అని అనుకుని మీరు అప్లై చేసినప్పటికీ ఇట్ ఇస్ 50-50.
ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ అడ్మిషన్ ఇన్ న్యూజిలాండ్ యూనివర్సిటీస్. సో అందుకే పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉన్న స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఐఎల్స్లో 6 or 6.5 ఉన్న స్టూడెంట్స్ కానీ వాళ్ళు డైరెక్ట్గా మాస్టర్స్కి అప్లై చేసుకోలేరు. సో ఖచ్చితంగా న్యూజిలాండ్లో పీజీ డిప్లొమా కానీ, లేకపోతే పీజీ సర్టిఫికేట్స్ కానీ, ఆర్ ఇంకా పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉండి ఐఎల్స్లో 6 కనుక ఉంటే వాళ్ళు ఇంకా లెవెల్ 7 కోర్సెస్కి కూడా అప్లై చేసుకుంటూ ఉంటారు. గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కానీ, గ్రాడ్యుయేట్ డిప్లొమా కానీ, ఇట్లాంటి కోర్సెస్కి. సో మీరు ఏ కోర్స్ చదివినా కూడా 7 or 8 or 9 ఖచ్చితంగా పిఎస్డబ్ల్యూ అనేది ఉంది. సో న్యూజిలాండ్లో పిఎస్డబ్ల్యూ ఇట్ ఈస్ అప్ టు 3 years. సో మోస్ట్ ఆఫ్ ది కోర్సెస్, అంటే మీరు కనుక కోర్సెస్ వాళ్ళ స్కిల్డ్ లిస్ట్లో ఉన్న కోర్సెస్ చదివితే ఖచ్చితంగా 3 years ఆఫ్ పిఎస్డబ్ల్యూ అనేది మీకు వస్తుంది. సో న్యూజిలాండ్లో ఎలాంటి కోర్సెస్ చదివితే ఆర్ ఏ స్కిల్ సెట్ మీద కోర్సెస్ చదివితే మీకు 3 years ఆఫ్ పిఎస్డబ్ల్యూ వస్తుంది, అట్ ద సేమ్ టైం జాబ్స్ కూడా కొంచెం బెటర్గా రావడానికి అవకాశాలు ఉన్నాయి, పిఆర్ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే డెఫినెట్లీ ఐటీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. రెండోది ఏంటంటే చైల్డ్ ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్. సో ఈ స్ట్రీమ్లో ఎవరైనా మాస్టర్స్ కానీ, పీజీ డిప్లొమా కానీ చదవాలని అనుకుంటే, దాని మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే న్యూజిలాండ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ బికాస్ దే నీడ్ అ లాట్ ఆఫ్ పీపుల్ విత్ స్కిల్ ఇన్ దిస్ క్రైటీరియా, చైల్డ్ ఎడ్యుకేషన్ ఆర్ టీచింగ్. ఇది కాకుండా కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి చాలా నీడ్ ఉంది. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా వాళ్ళకి కావాలి. ఇవి కాకుండా అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్ చేయొచ్చు, హెల్త్ కేర్ కోర్సెస్ చేయొచ్చు, హెల్త్ కానీ, ఫార్మా కానీ, పబ్లిక్ హెల్త్ కోర్సెస్ కానీ, నర్సింగ్ కానీ. సో మీరు న్యూజిలాండ్లో చేస్తే ఖచ్చితంగా పిఆర్ వస్తుంది, ఖచ్చితంగా జాబులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఇఫ్ యు ఆర్ స్కిల్ఫుల్. సో ఇవి కాకుండా ఎవరైనా బిజినెస్ కోర్సెస్ చేస్తాను, లేకపోతే ఎంబీఎస్ చేస్తాను అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది, కానీ మీకు కెరియర్ పరంగా పెద్దగా ఉపయోగపడచ్చు. సో న్యూజిలాండ్లో మీరు ఒక కెరియర్ అనేది మీరు చూస్తూ ఉంటే, నాట్ జస్ట్ ఎడ్యుకేషన్ బట్ ఆల్సో కెరియర్, జాబ్ ఆపర్చునిటీస్ చూస్తూ ఉంటే, నేను ఇందాక చెప్పిన కోర్సెస్లోంచి మీరు ఏదైనా కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటేనే న్యూజిలాండ్ చూసుకోండి, లేదంటే యూ లుక్ ఫర్ అనదర్ ఆపర్చునిటీ ఇన్ సమ్ అదర్ కంట్రీ. సో ఇలాంటి కోర్సెస్లో మీరు చదివిన తర్వాత మీకు 3 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఉంటుంది. మీరు ఈ కోర్సెస్ చదివేటప్పుడు యాజ్ యూజువల్ లైక్ ఎనీ అదర్ కంట్రీ మీరు పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు, వీక్లీ 20 hours చేసుకోవచ్చు. ఇన్ న్యూజిలాండ్ యూ కెన్ ఎర్న్ ఎనీవేర్ బిట్వీన్ $18 to $23, డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ వర్క్ యూ డూ. అండ్ మీకు న్యూజిలాండ్లో యాజ్ అ స్టూడెంట్ మీరు ఉండాలి అనుకుంటే మీ ఖర్చులు మినిమం 600 to 750 వరకు అయ్యే అవకాశం ఉంది, డిపెండ్స్ ఆన్ వేర్ యూ స్టే. కొన్ని లొకేషన్స్ లైక్ ఆక్లాండ్ లాంటి లొకేషన్ ఆబ్వియస్లీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. వెల్లింగ్టన్ కానీ, లేకపోతే క్రైస్ట్ చర్చ్ కానీ లొకేషన్స్ అయితే కొంచెం తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, బట్ ఇట్ కుడ్ బి ఎనీవేర్ బిట్వీన్ 600 to 800 అని అనుకోండి. సో జస్ట్ టు రీఇటరేట్, గుర్తుపెట్టుకోండి, లెవెల్ 8 or లెవెల్ 9 కోర్సెస్ కనుక మీరు చదవాలనుకుంటే న్యూజిలాండ్లో దెర్ ఇస్ నో సెకండ్ థాట్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్, ఖచ్చితంగా వెళ్ళి చదువుకోవచ్చు. లేదు లెవెల్ 7 కోర్సెస్ని చదవాలి అనుకుంటే, అంటే గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే గ్రాడ్యుయేట్ డిప్లొమా కానీ మీరు చదవాలనుకుంటే గ్రీన్ లిస్ట్ అనేది ఒకటి ఉంది. దానిలో ఉండే స్కిల్ సెట్స్ మీద కనుక మీరు గ్రాడ్యుయేట్ డిప్లొమాస్ కానీ, సర్టిఫికేషన్స్ కానీ చేయగలిగితే మీకు మళ్ళీ బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో లెవెల్ 7 తీసి పారేసేది ఏం కాదు, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ పిక్ కోర్సెస్ ఫ్రమ్ ద అవైలబుల్ ఆన్ డిమాండ్ స్కిల్ లిస్ట్. సో మీరు ఈ 3 years ఆఫ్ పిఎస్డబ్ల్యూ మీరు వర్క్ చేసుకున్న తర్వాత మీరు పిఆర్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు న్యూజిలాండ్లో పిఆర్ అప్లై చేసుకోవాలంటే 6 point సిస్టమ్ ఉంటుంది. ఈ 6 point సిస్టంలో 3 రకాలుగా మీరు పాయింట్స్ గెయిన్ చేయొచ్చు. ఒకటి న్యూజిలాండ్ ఆక్యుపేషన్ రిజిస్ట్రేషన్. సో అక్కడ ఉండే కొన్ని ఆక్యుపేషన్స్ అంటే డాక్టర్స్ కానీ, ప్రొఫెషనల్ అకౌంటెన్సీ కానీ, ఇట్లా కొన్ని స్కిల్స్ ఉన్నాయి. సో అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని బేస్డ్ ఆన్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ దట్ యూ హ్యాడ్ ఇన్ ద పాస్ట్, సో దాన్ని బేస్ చేసుకొని మీకు పాయింట్స్ వస్తాయి. సెకండ్ కేటగిరీ వచ్చి ఇట్ ఈస్ ఫర్ ద క్వాలిఫికేషన్, అంటే మీరు ఏం చదివారు అనే దాని మీద మీకు పాయింట్స్ ఉంటాయి. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చి ఇన్కమ్. సో మీకు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు అనే దాని మీద కూడా మీకు పాయింట్స్ ఉంటాయి. సో మీరు ఏదైనా ఒకే కేటగిరీ నుంచి పాయింట్స్ తీసుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు క్వాలిఫికేషన్ ద్వారా ఇంకొన్ని పాయింట్స్ తీసుకుంటాను, అట్ ద సేమ్ టైం నాకు ఇన్కమ్ ద్వారా కూడా కొన్ని పాయింట్స్ తీసుకుంటాను అంటే కుదరదు. ఏదైనా ఒకే కేటగిరీ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ చూస్ ఈదర్ క్వాలిఫికేషన్ ఆర్ ఇన్కమ్. ఇఫ్ దే గెట్ అ గుడ్ జాబ్ ఆఫ్టర్ దే మాస్టర్స్ ఆర్ ఎడ్యుకేషన్ అండ్ ఇఫ్ దే ఎర్న్ రియలీ వెల్, దే ఆప్ట్ ఫర్ ది థర్డ్ ఆప్షన్. ఇఫ్ నాట్, వాళ్ళు క్వాలిఫికేషన్ చూస్ చేసుకుంటారు, వాళ్ళు చదివిన
లెవెల్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్ డిగ్రీ కనుక చేస్తే మీకు 5 పాయింట్స్ వస్తాయి. అదే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కనుక చేస్తే మీకు 4 పాయింట్స్ వస్తాయి. బ్యాచిలర్స్ డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కానీ చేస్తే మీకు 3 పాయింట్స్ వస్తాయి. సో మీరు కంప్లీట్ చేసిన ఎడ్యుకేషన్ బట్టి మీకు కొన్ని పాయింట్స్ వస్తాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాస్టర్స్ చేశారు, మీకు ఓన్లీ 5 పాయింట్స్ వచ్చినాయి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశారు, ఓన్లీ 4 పాయింట్స్ వచ్చినాయి. మరి 6 పాయింట్స్ ఎలా గెయిన్ చేయాలి అంటే, అపార్ట్ ఫ్రమ్ యువర్ క్వాలిఫికేషన్ యూ కెన్ ఆల్సో గెయిన్ పాయింట్స్ ఫ్రమ్ యువర్ స్కిల్డ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ న్యూజిలాండ్. మీకు న్యూజిలాండ్లో మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, యూ విల్ గెట్ 1 point. ఇఫ్ యూ హ్యావ్ 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ యూ గెట్ 2 points. సో పీజీ డిప్లొమా చేస్తే మీకు ఒక 4 పాయింట్స్ వస్తే, మీరు ఒక 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేయగలిగితే మీకు ఒక 2 points. సో 6 points వస్తే డెఫినెట్లీ యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ పిఆర్. చాలా హ్యాపీగా మీరు ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గెట్ దట్ 6 point. మీరు న్యూజిలాండ్లో పీజీ డిప్లొమాస్ కానీ పీజీ సర్టిఫికేట్స్ కానీ మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐఎల్స్లో మీకు 6.5 విత్ నో బ్యాండ్ లెస్ దాన్ 6 ఉంటేనే మీరు పీజీ డిప్లొమాస్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అదే యూనివర్సిటీస్లో మీరు మాస్టర్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇట్ ఈస్ సజెస్టెడ్ దట్ యూ స్కోర్ అట్లీస్ట్ 7 in IELTS with no band less than 6.5. అదే టోఫల్ అయితే యూ షుడ్ స్కోర్ 90 with not less than 20 in any of the individual sections. అదే పీటీఈ అయితే మినిమం 58 ఉండాలి విత్ నాట్ లెస్ దాన్ 50 in any of the individual sections. డ్యూలింగో కూడా కొన్ని యూనివర్సిటీస్లో యాక్సెప్ట్ చేస్తారు. సో మినిమం 120 ఉండాలి అండ్ ఈచ్ ఇండివిజువల్ సెక్షన్లో మినిమం 100 to 105 అనేది ఉండాలి. మీ అండర్ గ్రాడ్యుయేషన్లో ఖచ్చితంగా సిజిపిఏ బాగుండాలి. మినిమం 70% ఉంటేనే మీరు యూనివర్సిటీస్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది, లేకపోతే అసలు అడ్మిషన్స్ వచ్చే అవకాశాలు ఉండవు. ఈవెన్ 70% ఉన్నా కూడా అడ్మిషన్ గ్యారంటీ ఏమి ఉండదు, బట్ దట్స్ అ మినిమం రిక్వైర్మెంట్ దట్ ఈస్ నీడెడ్. 70% కూడా లేకపోతే యూ షుడ్ లుక్ అట్ పీజీ డిప్లొమాస్. యాజ్ ఎ సెడ్, అసలు న్యూజిలాండ్లోనే ఉన్నవి 8 యూనివర్సిటీస్, సో టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఇమాజిన్ మీకు పిఆర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది స్టూడెంట్స్ అప్లై చేసుకుంటూ ఉంటారు. న్యూజిలాండ్లో ఈ కోర్సెస్కి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, లెవెల్ 7 కోర్సెస్కి మినిమం 7 lakhs నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ 15 lakhs వరకు ఉంటుంది. అదే లెవెల్ 8 కోర్సెస్ అయితే కనుక మినిమం 12 lakhs నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ 25 to 30 lakhs వరకు కూడా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. అదే మాస్టర్స్ అంటే లెవెల్ 9 అయితే కనుక ఇట్ కుడ్ స్టార్ట్ ఎనీవేర్ బిట్వీన్ 15 to 18 lakhs అండ్ ఇట్ కెన్ గో అప్ టు 35 lakhs. న్యూజిలాండ్లో చదవాలనుకునే స్టూడెంట్స్కి అసలు అడ్వాంటేజెస్ ఏంటంటే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. మీరు ఏ రకంగా చూసుకున్నా కూడా న్యూజిలాండ్ ఈజ్ యాక్చువల్లీ ద సేఫెస్ట్ కంట్రీ. మీకు అక్కడ ఎలాంటి రేసిజం కానీ ఎట్లాంటి పంచాయతీలు ఉండవు. చాలా హ్యాపీగా మీరు లైఫ్ని లీడ్ చేయొచ్చు. సెకండ్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. మీరు యూనివర్సిటీస్లో అయితే అసలు ఆబ్వియస్లీ వీ నో ఇట్ ఈస్ కాంపిటేటివ్ బికాస్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్వాలిటీ ఇన్ ది ఎడ్యుకేషన్. మీరు అదే పాలిటెక్నిక్స్లో కానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కానీ చదివితే దే ఆర్ మోర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్సెస్. సో మీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది టాప్ నాచ్ ఉంటుంది. అండ్ థర్డ్ అండ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ పర్మనెంట్ రెసిడెన్స్. నాట్ మెనీ కంట్రీస్ ఆఫర్. సో న్యూజిలాండ్ ఈజ్ వన్ country where you can actually get PR easier than Canada or Australia if you do proper education like level 7 or 8 with work experience. మరి న్యూజిలాండ్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఓకే. డిసడ్వాంటేజెస్ ఏంటి అనుకుంటే, అన్ని కోర్సెస్ చదవలేరు మీరు. న్యూజిలాండ్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ కోర్స్ లైక్ ఆస్ట్రేలియా, లైక్ యూఎస్. ఏ కోర్స్ అయినా మీరు వెళ్ళి చదివి సెటిల్ అవుతాను అంటే కుదరదు. స్కిల్ లిస్ట్లో ఉన్న కోర్సెస్ చదివితేనే మీకు సెటిల్మెంట్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఫర్ బిజినెస్, ఇట్స్ నాట్ ఫర్ MBAs. అండ్ న్యూజిలాండ్లో బిలో యావరేజ్ స్టూడెంట్స్ కానీ యావరేజ్ స్టూడెంట్స్ కానీ వెళ్ళి హ్యాపీగా నేను సెటిల్ అవుతాను అంటే అది కూడా చాలా కష్టం. ఆస్ట్రేలియాతో పోలిస్తే ఇన్కమ్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ది యావరేజ్ శాలరీ $60,000 New Zealand per year. సో వెన్ కంపేర్డ్ విత్ US or Australia it is on a little lower side. అండ్ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా తక్కువేం కాదు. ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ కెనడా ఆర్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ UK, మీకు యూకేలో అయితే మాస్టర్స్ 15 lakhsలో కంప్లీట్ అయిపోతుంది, బట్ మీకు న్యూజిలాండ్లో 15 lakhsలో మాస్టర్స్ అయితే అవ్వదు. సో కంపారిటివ్లీ కాస్ట్ ఈజ్ ఆన్ అ లిటిల్ హయ్యర్ సైడ్. బట్ ద మోస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ అప్లయింగ్ టు న్యూజిలాండ్ ఈజ్ ఫండ్స్ అండ్ డాక్యుమెంటేషన్. సేమ్ లైక్ ఆస్ట్రేలియా, మీరు న్యూజిలాండ్ అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇన్కమ్ ప్రూఫ్స్ అనేది కావాలి. ఫ్యామిలీ ఇన్కమ్ షుడ్ బి 10 lakhs and above. అండ్ మినిమం 3 to 6 months ఆఫ్ సేవింగ్స్ అనేది ఉండాలి. సో మీకు ఆస్ట్రేలియాలోనే సేమ్ సేవింగ్స్ 3 months అక్కడ, ఇక్కడ 3 months to 6 months. కొన్ని యూనివర్సిటీ 6 months ఆఫ్ సేవింగ్స్ కూడా అడుగుతాయి.
అండ్ ఇన్కమ్ ప్రూఫ్స్ ఖచ్చితంగా ఉండాలి. యాజ్ ఎ సెడ్, మినిమం 10 lakhs అండ్ అబౌవ్ ఇఫ్ ఇట్ ఈస్ లెవెల్ 7, 8 or 9. సో ఆస్ట్రేలియా లానే ఇక్కడ యూ కెన్ హ్యావ్ అనదర్ స్పాన్సర్ ఇంక్లూడెడ్. సాలరీడ్ ఇన్కమ్ అయితే ఖచ్చితంగా ఐటీఆర్స్ కానీ లేకపోతే ఫార్మ్ 16 కానీ ఉండాలి. అండ్ వాళ్ళ పే స్లిప్స్ కావాలి. అండ్ ఆ మ్యాచింగ్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా కావాలి. అదే బిజినెస్ ఇన్కమ్ అయితే ఖచ్చితంగా బిజినెస్ రిజిస్ట్రేషన్ ప్లస్ కరెంట్ అకౌంట్ స్టేట్మెంట్ అండ్ ఐటీఆర్స్ ఖచ్చితంగా ఉండాలి. మీరు సేవింగ్స్ చూపించడానికైతే ఖచ్చితంగా ఆ డబ్బులు ఎలా వచ్చినాయి అంటే ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ కూడా అవసరం అవుతాయి. యూ కెన్ షో పిఎఫ్ స్టేట్మెంట్ చూపించుకోవచ్చు, లేదా ఎల్ఐసి పాలసీ సరెండర్ వాల్యూ చూపించుకోవచ్చు. యూ కెన్ ఆల్సో అప్లై ఫర్ ఎడ్యుకేషన్ లోన్. ఇఫ్ ఇట్ ఈస్ అ సెక్యూర్డ్ లోన్ దెన్ దెర్ ఈస్ నో ప్రాబ్లం. చాలా హ్యాపీగా మీరు లోన్కి వెళ్ళిపోవచ్చు. వెరీ ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్ యాక్సెప్ట్ అన్సెక్యూర్డ్ లోన్, సో యూ విల్ హ్యావ్ టు చెక్ విత్ ద యూనివర్సిటీ బిఫోర్ యూ గో అహెడ్ అండ్ అప్లై. అగ్రికల్చరల్ ఇన్కమ్ యాక్సెప్ట్ చేస్తారు. అగైన్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. మీరు ఏదైతే ప్రోడక్ట్స్ వస్తాయో అవి సేల్ చేసినట్టుగా ఆ డాక్యుమెంటేషన్ కానీ లేకపోతే ఆ రిసీట్స్ కానీ ఉండాలి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్కమ్ ప్రూఫ్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ పికీ, సేమ్ లైక్ ఆస్ట్రేలియా. సో ఈజీగా అయిపోతుంది అయితే అని అనుకోవద్దు. ఖచ్చితంగా ఆస్ట్రేలియాకి మీరు ఎట్లా అయితే డాక్యుమెంటేషన్ ఫైనాన్షియల్గా సబ్మిట్ చేయాలో యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ అనుకోండి న్యూజిలాండ్కి కూడా. న్యూజిలాండ్ ఈజ్ అ గుడ్ ఆప్షన్ ఇన్ కేస్ ఇఫ్ సంబడీ ఈజ్ వాంటింగ్ టు మేక్ దర్ కెరియర్ ఇన్ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ ఆర్ ఐటీలో కానీ. సో దే కెన్ లుక్ ఎట్ న్యూజిలాండ్. సో జస్ట్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ డు నాట్ రూల్ అవుట్ ఎనీ కంట్రీ. సో ఇన్ కేస్ మీరు ఆబ్వియస్లీ నేను అవన్నీ అరేంజ్ చేసుకోలేను అంటే దెన్ డోంట్ ట్రై, డోంట్ వేస్ట్ యువర్ టైం. అనవసరంగా మీరు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు, టైం ఇన్వెస్ట్ చేస్తారు, మనీ ఇన్వెస్ట్ చేస్తారు, అనవసరంగా వేస్ట్ చేసుకోవద్దు. బట్ ఇఫ్ యూ ఫీల్ దట్ యూ కెన్ యాక్చువల్లీ గెట్ ఆల్ దీస్ డాక్యుమెంట్స్ దెన్ కన్సిడర్ న్యూజిలాండ్ ఆల్సో యాజ్ అన్ ఆప్షన్, సేమ్ లైక్ ఆస్ట్రేలియా. సో థింక్ అబౌట్ ఇట్ ఇన్ కేస్ ఇఫ్ సంబడీ ఈజ్ లుకింగ్ ఫర్ న్యూజిలాండ్. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ యాడెడ్గా కావాలి అనుకుంటే కామెంట్స్లో టైప్ చేయండి, ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. లేదా మన ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేసినా కూడా నేను రెస్పాండ్ అవుతాను. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా న్యూజిలాండ్లో చదవాలని చూస్తూ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడవచ్చు. అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.